అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈరోజు ప్రధానంగా ఫిజికల్ డెఫిసిట్ తగ్గించడం కోసం ఇవరి 4.5 ఉండే ఫిజికల్ డెఫిసిట్ని 4.3 తీసుకొచ్చే విధంగా 26-27లో చర్యలు తీసుకోవటం అనేది చాలా మంచి పరిణామం. దానివల్లే ఇప్పుడు ప్రపంచంలో 5వ స్థానంలో ఉండేది ఇప్పుడు మనం 4వ స్థానానికి కూడా రాగలిగాం. ఆర్థికంగా జపాన్ని సర్పాస్ చేసి మనం 4వ స్థానానికి రాగలిగాం. రాబోయే రోజుల్లో 3వ స్థానానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి బేసిక్గా ఆ దిశగా దేశం అభివృద్ధి చెందడానికి ఈ బడ్జెట్ బాగానే దోహదపడుతుందని మేము భావిస్తున్నాం. 12,21 కోట్లతో బడ్జెట్ సమర్పించడం. పోయిన సంవత్సరం అయితే 11,21,000 కోట్లు, అంటే దాదాపు 1,00,000 కోట్లు అధికంగా ఈ సంవత్సరం ఎక్స్పెండిచరు ప్రాజెక్ట్ చేశారు. బడ్జెటెడ్ ఎక్స్పెండిచరు ఇది కూడా మంచి పరిణామమే. అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఈ బడ్జెట్లో మనం గమనించాల్సింది ఏంటంటే రూరల్ ఎకానమీకి సపోర్టింగ్ బాగా తగ్గిస్తూ వచ్చారు. దానివల్ల గ్రామీణ అభివృద్ధి పథకాలన్నీ కూడా కొంచెం కుంటుపడే విధంగా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దాన్ని మళ్ళీ ఏమన్నా పార్లమెంట్ సమావేశాల్లో కూడా మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఎస్పెషల్లీ నరేగాకి ఇప్పుడు పేరు మార్చారు, జీరామ్ పథకానికి. పోయిన సంవత్సరం 80,000 కోట్లు 88,000 కోట్లు ఉంటే దాన్ని ఈ సంవత్సరం కేవలం 30,000 క్రోర్స్కి తగ్గేయటం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ దానికి కూడా నిధులు సరిగా సరిపోయే విధంగా లేవు. ఈ విధంగా గ్రామీణ ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కానివ్వండి, ఈ పథకాలన్నిటికీ కూడా గ్రామీణ ప్రాంత పథకాల అభివృద్ధికి కొంచెం కుంటు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు పెద్ద ఈ బడ్జెట్లో మనకి అలాట్మెంట్లు పెద్దగా జరిగినట్లేదు. మరీ ముఖ్యంగా మనకు కావాల్సింది పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. అది 41 మీటర్స్కే పరిమితం చేస్తూ వాళ్ళు మళ్ళీ అదేవిధంగా ఎలకేట్ చేయటం కూడా మన రాష్ట్ర పోలవరం ప్రాజెక్ట్కి చాలా ఇబ్బందికర పరిస్థితి అని చెప్పి మేము ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం. అది మళ్ళీ ఈ బడ్జెట్ ద్వారా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి చేయిస్తారని భావించాం. కానీ ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సక్రమంగా నిధులు తెచ్చే దాంట్లో ఈ సంవత్సరం కూడా విఫలమైందని చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 3,320 కోట్లు 26-27కి శాంక్షన్ చేశారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు దేశంలో మిగతా ప్రాంతాల నుంచి రైల్వే కారిడార్ల నిర్మాణం టేకప్ చేశారు. బాంబే టు పూనా, పూనా టు హైదరాబాద్ టు బెంగళూరు టు హైదరాబాద్ టు చెన్నై, బెంగళూరు టు చెన్నై. బట్ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయింది కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అట్లాంటిది మన రాష్ట్రానికి ఒక్క స్పీడ్ రైల్వే కారిడార్ ఒక్కటి కూడా శాంక్షన్ చేయకపోవడం చాలా దురదృష్టకరం. ఎస్పెషల్లీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ భాగస్వామ్యం కాబట్టి ఇక్కడ విశాఖపట్నం నుంచి చెన్నై కానీ విశాఖపట్నం బెంగళూరు కారిడార్లు ఏర్పాటు చేసుకుంటే మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో హై స్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధికి పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ బడ్జెట్లో టూరిజంకి బాగా అభివృద్ధి చేయడానికి బాగా నిధులు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్రంలోని అరకు వ్యాలీ అభివృద్ధికి కూడా ట్రెక్కింగ్, మౌంటైనరింగ్ అభివృద్ధికి కూడా స్పెషల్ ఫోకస్ చేయాలని పెట్టారు. అది కూడా ఒక మంచి పరిణామమే. ఈ విధంగా చూసుకుంటే మన రాష్ట్రానికి సంబంధించి ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్లో పెద్ద చెప్పుకోదగ్గ మేలు కార్యక్రమాలు లేవు. బై అండ్ లార్జ్ కేంద్ర ప్రభుత్వం సబ్మిట్ ఇచ్చిన బడ్జెట్ అయితే చాలా బాగుందనే చెప్పాలి. మన రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మన రాష్ట్రానికి కావాల్సిన సాధించుకోవటంలో మరీ ముఖ్యంగా పోలవరం విషయంలో కానివ్వండి, అదేవిధంగా హై స్పీడ్ రైల్ కారిడార్లు తీసుకురావడంలో కానీ,
అన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పి మేము భావిస్తున్నాం. మరీ ముఖ్యంగా అయితే బడ్జెట్ పెట్టకముందు ఏ విధంగా అయితే ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో మెన్షన్ చేశారో 2021 నుంచి 25 లోపల గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో సర్వే ల్యాండ్ రికార్డ్ సర్వే సిస్టమ్ అద్భుతంగా చేయగలిగిందని చెప్పి పార్లమెంట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2021 నుంచి 25 వరకు అద్భుతంగా చేయబడిందని చెప్పి ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక సర్వే మొత్తం మేమే చేస్తున్నాం, గత ప్రభుత్వంలో ఊరక డబ్బులు ఇచ్చేశారు అని చెప్పి దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దానివల్ల ఈ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ విధంగా దేశవ్యాప్తంగా కొడిసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా సర్వేల కార్యక్రమం 6,900 గ్రామాల్లో ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అన్నీ కూడా సర్వే రికార్డ్స్ త్రూ డ్రోన్స్ ద్వారా సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా చేయడం జరిగిందని చెప్పి ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో కూడా మెన్షన్ చేశారు. అది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇంకో విషయం కూడా మెన్షన్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర అంశంలో కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా 2021 నుంచి 25 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర రావడానికి ఫార్మ్ మార్కెటింగ్ సిస్టమ్ డిజిటలైజ్ చేసి చేయటం వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందని కూడా చెప్పారు. కాబట్టి ప్రజలకు అది కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకా మిగతా అంశాలు కూడా పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో కూడా దేనికి కూడా పూర్తి స్థాయిలో అవసరమైన మేరకు నిధులు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా విఫలమైన కార్యక్రమం కనపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక ప్రధాన అంశం నిన్న జరిగిన రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, గుండాలు కానివ్వండి, దుండగులు కానివ్వండి ఎంత ఘోరంగా దాడి చేసి ఒక మాజీ మంత్రి ఇంటిపై సాయంకాలం 5 గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి 10:30 వరకు ఇంటికి నిప్పు పెట్టి, ఆఫీసుకు నిప్పు పెట్టి, కార్లు పగలగొట్టి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల ప్రాణాల భయంతో కొట్టుమిట్టాడే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది. కాబట్టి దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా కేంద్ర హోంశాఖ మంత్రి గారిని, కేంద్ర హోం సెక్రటరీని కూడా కలిసి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా నిన్న జరిగిన దాడి హైలైట్ చేసే కార్యక్రమం సందర్భంగా ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా హోంమంత్రి దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తాం. ఎందుకంటే పోలీసులు ఉన్నా కూడా పోలీసులు ప్రొటెక్ట్ చేయాల్సిన పోలీసులు ప్రొటెక్ట్ చేయకుండా దాడి చేసే వాళ్ళని ప్రొటెక్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనిపై కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా రాత్రిని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హ్యూమన్ రైట్స్ కమిషన్కి, హోమ్ సెక్రటరీకి మేము ఎంపీలందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరం కూడా ఈరోజు రేపటి లోపల హోమ్ సెక్రటరీని, ఎన్హెచ్ఆర్సీ కమిషన్ని అందరినీ కలిసి ఏ విధంగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారు, రాక్షస పాలన ఏ విధంగా జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని, ఆఖరికి మాజీ మంత్రులను కూడా ఏ విధంగా దాడి చేసి హింసిస్తున్నారు, దాడి చేసి హింసించి కొట్టడమే కాకుండా తగలబెట్టడమే కాకుండా మళ్ళీ రాత్రి 10:30 తర్వాత అరెస్ట్ చేసి రాత్రి అంతా స్టేషన్లో కూర్చోబెట్టారు. ఏమైనా పొరపాటు జరుగుతుంటే చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోండి. ఈ విధంగా దాడులు చేసి ప్రాణానికి హాని కల్పించే విధంగా కుటుంబ సభ్యులకు కూడా భయభ్రాంతులు చేసే దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వంపై దృష్టి పెట్టి కేంద్ర మంత్రులతో మాట్లాడి, సెక్రటరీతో మాట్లాడి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరీక్షాలని చెప్పి ప్రత్యేకంగా కోరటం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం.